హాయ్ అండి. ఇంట్లోకి క్యాబేజ్ తెచ్చి 1 వీక్ అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని తినడం హెల్త్‌కి అంత మంచిది కాదని చెప్పి ఇవాళ క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై అయితే చేశాను. రెసిపీ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఎలాగో చేస్తున్నాను కదా అని ఇంకా వీడియో తీశాను. కాకపోతే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే థైరాయిడ్ పేషెంట్స్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ, ముల్లంగి ఇలాంటివి తినొద్దని చెప్తుంటారు. అసలు దీనిలో ఎంతవరకు వాస్తవం అనేది ఏందో చూద్దాము. నిజమేనండి, తినకూడదు. ఏదైనా పరిమితి దాటి తింటే అనర్థమే. మనం వండుకోవాల్సిన రీతిలో వండుకొని సాంప్రదాయ పద్ధతిలో చేసుకుంటే ఏ ఆహారం మనకి హాని చేయదు. మనం వెళ్ళి డీప్ ఫ్రైలు చేసుకొని గోబీ మంచూరియాలు తింటే ఎవరికైనా హాని చేస్తుంది. థైరాయిడ్ పేషెంట్స్ కావచ్చు, ఇంకెవరికైనా. మెయిన్లీ థైరాయిడ్ వాళ్ళు క్యాబేజ్ని పచ్చిగా తినకూడదండి. అంటే సలాడ్స్లో వేసుకొని కొంతమంది పచ్చివి తింటుంటారు కదా, ఇలా అస్సలు తినకూడదు. కర్రీ రూపంలో చేసుకొని నెలకి 1-2 సార్లు కొద్దిగా మోతాదులో తింటే ఏం కాదు. డీప్ ఫ్రై చేసుకొని అస్సలు తినద్దు. సాంప్రదాయ పద్ధతిలో వండుకొని తినండి. ఇదండి నేను